వదలండి. ఆకలైనోడికి ఇంత బొవ్వెడితే ఆ దేవుడికి బొవ్వెట్టినంత పుణ్యం రా. చూడు ఆ మొగ్గు చూడు, ఆ సూపులో ఆకలి చూడు, వేగరుపు ఇక్కడ కనిపిస్తుంది. ఏంట్రా మీ అమ్మగాని నాన్నగాని తలుచుకుంటున్నారేమో. సరే తిను. ఎంత ఎర్రంగా పుట్టావు. మా కులంలో తప్పు పుట్టావా? ఏరే కులం నుంచి తప్పించుకుని మా కులంలో కలిసావా? ఏరా ఎర్రడా, ఏంట్రా నీ పేరు? శివశాస్త్రి కళ్ళు మూశాడు, ఎర్రోడు కళ్ళు తెరిచాడు. అన్నం పెట్టిన మీ చేతులే యజ్ఞోపవీతాలయ్యాయి, ఆదరించిన మీ మనసులే వేదాలయ్యాయి. అభిమానంతో మీరు పలకరించిన పలుకులే గాయత్రి మంత్రాలయ్యాయి. మీలో ఒకడిగా, మీ వాడిగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను. నాకు కావలసింది కులానికిచ్చే గౌరవం కాదు, మనిషిగా చూసే అభిమానం. ఈ విషయం మీ వాళ్ళందరితో చెప్పి ఆదరించిన నా దేవుళ్ళ నుంచి నన్ను దూరం చెయ్యొద్దు. మీ గుడిసెల్లో కాదు, మీ గుండెల్లో చోటిచ్చారు. శివశాస్త్రి మీకోసం చచ్చిపోతే ఎర్రోడు మీకు దూరం కాలేక చచ్చిపోతా. ఏంది ఇది? చిత్ర విచిత్ర గాబరా గందరగోళంగా ఉంది. ఇది మన గుడిసె కొంపేనా? ఎవరో మునీశ్వరుడు మన గుడిలో గుడిసెలేపినాడయ్యో. ఏంది ఇది? ఈ గుడిసె బ్యామ్మర్ల కంపు కొడతా ఉంది, అంత గజిబిజిగా ఉంది. ఏందో ఈ శాపలేంటి మీరేంటి? ఇట్టా ఊసి గుడిసి కలిసేస్తే అస్సలు ఊరుకోను. వాటిని ఇదిగో ఆ బూతు కూతులు అస్సలు పనికిరావు. ముందా శాపలు తీసి బయట పారేసి కాళ్ళు చేతులు కడుకుని ఇంటి లోపలికి నేలుగుద్ది. దీనికి ఏదో బ్యామర్ల దయ్యం పట్టినట్టుందో, ఆర్డర్ల మీద ఆర్డర్లు బారేస్తుంది. వచ్చా ఓకే ఉమ్మే కాండ్రించి తుపుక్కు నుమ్మాయి ఏం చేస్తుందో. వచ్చేయ్ నడింటో పందిని కోస్తా, కొప్పెక్కు కోడిని కోస్తా, చేపలు తెచ్చి గడప మీద వేసి రుద్దుతా. ఏం చేస్తావే? ఊరయ్యా మీకు చేతులెత్తి మొక్కుతాన్రా, నా మాట వినరా. ఇది గుడిసి కాదురా, గుడి. వెళ్ళండి, మీకేం కావాలన్నా బయట వండుకోండి. అదవయ్యా. స్వామి, ఇన్నాళ్ళు మా కుండల్లో కూడెట్టి తెలియక పాపం చేశాం. తెలిసి పాపం చేస్తే పైనోడు క్షమించడు. ఇదిగో స్వామి మీ మోయిను, అదిగో కుండా పోయి మీరే మీ ప్రసాదం వండుకోండి స్వామి. రోషన్ లేదు, పౌరుషం లేదు. చావ చచ్చిపోయింది, చేతులు గాజులు తొడుక్కున్నాం. ఇంకా ఇలాగే మూల ముసివేసి కూర్చుంటే ఆ ఎర్రడే కాదు, లేవలేని ప్రతి ఆడది లేసి కాండ్రించి మన మొహాలు ఉమ్మేస్తుంది. ఇక నేను ఆగలేను.
అండి బాంబులేసి లేపేస్తాను, బాంబులేసి లేపేస్తాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాజకీయానికి దూకుడు పనికిరాదురా. ఇన్ని రోజులుగా నేను ఎందుకు ఆగానంటే చావ చచ్చే కాదు, చెయ్యలేక కాదు. ఇంకా 2 నెలల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు మనం వాడిని ఏదైనా చేస్తే ఒక వర్గానికి దూరం అయిపోతాం. ఓట్లు రావు. రాబోయే ఎలక్షన్స్ లో చైర్మన్ గా నిలబడాల్సిన నువ్వే. ఏం చెయ్యాలో తెలవక ఎవడు కాడట చీకట్టోకి చూస్తా కూకుంటే మళ్ళా వాళ్ళే వస్తారు, మనకు గోరీలు కడతారు. సీతలు చెప్పవే, తలా తోక? తల. ఎర్రోడు తోకెట్ట అవుతాడే, ఆడు తలే, మనందరికీ తలే. ఎదవలందరినీ మింగే సింహం తల. ఉసే ఎర్రస్వామి పెళ్ళావా? డైనింగ్ టేబుల్ మీద కూడి తినవే అని రాశాడా? లే. డబ్లీ కట్టు మంచం మీద మొగుడుతో దొరలవే అని రాశాడా? లే. సీపురు కట్టుతో గీకాడు నా మొక్కన, నొలక మంచం సత్తుపోతే ఎర్రి మొగుడు అంతే. ఏంటి ఏంటి ఏదో నసుకుడు ఆపి రా అన్న తిందాం. వన్నం అంటే వన్నం, పెద్ద పేవ బుడుంగిరి కారిపోతుంది. మంచం మీదకి రా, ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఒంటి మీద సయ్యి, ఏం చేస్తాను? ఏం చేస్తావు? నడు మీద సయ్యి, ఏం చేస్తాను? ఏం చేస్తావు? ఒళ్ళు వేడెక్కిందా? ఎక్కింది. ఎర్రస్వామి ఎర్రస్వామి, నువ్వు తోలిన సామాన్లన్నీ మళ్ళీ తెప్పించుకుందాం స్వామి. అవునే, నన్ను వేడెక్కించి పనులు చేయించుకోమని చెప్పింది మీ అమ్మ మీ అయ్యే కదూ? కాదు, సత్యంగా నీ మీదొట్టు. ఇంకెవరు? మీ మామ మీ అత్త. వాళ్ళెవరు? మా అయ్య మా అమ్మ. ఇదిగో చూడు, జనం కడుపు కొట్టిన సామాను మన ఇంట్లో ఉండటం మనకు మంచిది కాదే. జనం ఉసురు మనకు తగులుతుంది. అమ్మో, అందుకే తిప్పి పంపించాను. మరి డబ్లీ కాటన్నా? రెడీ అవు, సినిమాకి వెళ్దాం. సినిమాకా? ఎందుకు? పై కానాలు కడిగించడానికా? ఏంటే, ఇప్పుడు నేను చైర్మన్ని. అయితే నాకు ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ ఇప్పించాలి. ఇంతకు ముందు సోడా అడిగేదానివి, ఇప్పుడు డ్రింక్ అడుగుతున్నావు. ఇప్పుడు నేను చైర్మన్ పెళ్ళాన్ని. ఎక్కడా చైర్మన్ గారు? వస్తే కనిపించడే? నువ్వు నిజంగా చూసావా? చూశానండి. మురికి బుద్ధి, నేలకెళ్ళాడేమో. నేలకోలేరండి. పైన లేక కింద లేక ఎక్కడ మరి? వాడికి తెర ముందు పడుకుని తలెత్తి బొమ్మలు చూసే అలవాటుందేమో. తెర ముందు చూసావా? చూశానండి. అడుగో లేకి వెధవా, మురికి బుద్ధులు ఎక్కడికి పోతాయి? నమస్కారం చైర్మన్ గారు. బాత్రూమ్ కి వెళ్ళారా? నా బాత్రూమ్ చాలా విశాలంగాను బ్యూటిఫుల్ గాను ఉంటుందిగా. ఒరేయ్, కూల్ డ్రింక్స్ ఇవ్వరా? వద్దు మేడం, థ్యాంక్స్. ఆ పుల్లయ్యకుండా పెట్టు, అవన్నీ తిన్న తర్వాత ఈ తాగుతా. సీతాలు, 2 సినిమా చూద్దరు గాని. సారీ మేడం, మీ పాయఖానాలు చెక్ చేశాం, మొత్తం గబ్బు కొడుతున్నాయి. ఎన్నాళ్ళైంది కడిగించి మీరు? అప్పుడెప్పుడో నేను సీతాలో కడగటం తప్పితే మళ్ళా మీరు కడిగించలేదా? దానికి నేనేం చేసేది? ఈ మధ్య వస్తున్న బూత్ సినిమాలు చూసి జనం తట్టుకోలేక కక్కస్తట్లు తెగవాడేస్తున్నారు. చీచి చిచి చిచి, ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతే. కబుర్లొద్దు మేడం, చైర్మన్ గా చెప్తున్నాను. హెల్త్ కండిషన్స్ సరిగ్గా లేకపోవటం వల్ల మీ హాలు మూయించేస్తున్నాను. రేపే మీకు నోటీస్ వస్తుంది. చైర్మన్ గారు, పబ్లిక్ లో స్పీడ్ వద్దు, ఆఫీసులకు రండి. ప్రైవేట్ గా మీ ఇష్టం, ఎంత స్పీడ్ గా నేను మాట్లాడుకోవచ్చు, రండి. సారీ మేడం, సారీ, నాకు ప్రైవేట్లు ఉండవు, అన్ని పబ్లిక్లే. సీతాలు పద. మరి సినిమా? సీతాలు చెప్పింది చేయి, పద. ప్రైవేట్ గా మాట్లాడుతుందంట. అమ్మ సీతాలు, రేత్రి సినిమాకి వెళ్తే ఎట్టుంది? ఉచ్చగంపు కొడతా ఉంది. అదేంది? సినిమా చూపిస్తానని తీసుకెళ్లి కక్కూస్ దొడ్లు చూపించాడు నీ అల్లుడు. బ్యాడ్ టైమే తల్లి. అసలు బ్యామర్ల ఫోజులో ఉన్న నీకు ఈదులు ఉడుచుకునేవాడు మొగుడుగా దొరకడం ఏంది? బ్యామర్ల పిల్లని చేసుకోవాల్సిన జాతకమే నీదే. ఇప్పుడు చేసుకుంది ఆడనే. తినదంతా కక్కవే. అల్లుడు, ఏందా దూకుడు? అరిసి పెళ్ళాన్ని కక్కులు తెప్పించకూడదు. సర్వీస్ మీద చెప్తున్నా, పెళ్ళాన్ని ప్రేమగా చూసుకొని తెప్పించాలి కక్కులు. ఆ సభారంజన్ హాల్లో అడ్డమైన చెత్తంతా తిందే కక్కుంటుంది. కక్కనే నేను తిన్నానా? తినలా? తినలేదంటే చెప్పు. తిన్నా.
చైర్మన్ గా నువ్వు కక్కుస్ తోటలోనే ఇన్స్పెక్షన్ చేస్తా ఉంటే చైర్మన్ పెళ్ళంగా నేను ఆ ఆళ్ళు అమ్ముకునే ఇన్స్పెక్షన్ చేసా తప్ప ఓరి మావోయ్ ఈ తిన్న తిండి కక్కులు కావు చేసిన కాపురం కక్కులు ఏందే సీతాలు నెలతట్టుంది ఏ పద వాళ్ళ మధ్య మనం ఎందుకు